హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. నేను మీ సహోదరుడు నాగన్న పాల్. సోదరులారా, మణిపూర్లో తీవ్రమైన వరద ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మణిపూర్లో గత కొన్ని రోజుల క్రితం క్రైస్తవ స్త్రీలను నగ్నంగా తిప్పిన ప్రాంతంగా మనం చూస్తూ వచ్చాం. అలాగే ఇదే మణిపూర్లో క్రైస్తవులను ఎంతోమంది కోత కోసిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అయితే అలాంటి పరిస్థితులను బట్టి దేవుని ప్రజలను ఇక్కడి ప్రజలు ఇబ్బంది పెట్టిన దాన్ని బట్టి ప్రకృతే ప్రళయంగా మారి అక్కడున్న ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా తారుమారు చేసిందో చూడండి. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అక్కడ పిల్లలు, ఎంతో ముసలివారు, పెద్దవారు తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక ఎంతో భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. నిజంగా ప్రకృతి ప్రళయ రూపం దాల్చి ఆ యొక్క మణిపూర్లో క్రైస్తవ స్త్రీలపైన, పిల్లలపైన, పెద్దలపైన, ఆడవారిపైన వారు చూపించిన ఎంతో ఉగ్రవాదాన్ని బట్టి ప్రకృతే వారికి సమాధానం చెబుతూ ఉందండి. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల కొరకు, ఆ ప్రాంతంలో బాధపడుతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. భారీ వరదలతో మణిపూర్ గజగజ వణుకుతోంది. భారీ వరదలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. వరదల వల్ల 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. 60,000 మంది ప్రభావితమయ్యారు. భారీ వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు 3,000 మంది నివాసితుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ప్రధానంగా తూర్పు ఇంఫాల్ ప్రాంతంలో వరదలు అధికంగా ఉన్నాయి. ఈ వరదల్లో ఒకరు గల్లంతయ్యారు. కోంగ్బా నది పొంగి పొర్లటంతో బాషికోంగ్ వద్ద కొత్త కట్ట తెగిపోయింది. దీంతో ఇంఫాల్ నగరంలో తీవ్ర వరదలు సంభవించాయి. నిరాశ్రయుల కోసం 57 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. మణిపూర్ అగ్నిమాపక దళం, అస్సాం రైఫిల్స్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నారు. అటు 5 రోజులుగా పలు ప్రాంతాల్లో 93 కొండ చర్యలు విరిగిపడ్డాయని అక్కడి అధికారులు తెలిపారు. aduga pisa kon gabe mai khul lekhan lo khum